హలో బిజీ గాయస్, గుడ్ ఈవినింగ్. ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆంధ్ర అసోసియేషన్ పూణే వారి ఆధ్వర్యంలో ఉగాది సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగాయి. ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏమిటంటే ప్రదీప్ గారు అండ్ హీజ్ వైఫ్ మోటివేషనల్ స్పీచెస్, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో చాలా బాగా వివరించారు. సెకండ్ది కల్చరల్ యాక్టివిటీస్. ప్రతి సంవత్సరం పెర్ఫార్మెన్సెస్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఈ సంవత్సరం మాత్రం పెర్ఫార్మెన్సెస్ చాలా బాగా వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ డిన్నర్ అయితే నెక్స్ట్ లెవెల్, ప్యూర్ ఆంధ్ర భోజనం, చాలా బాగుంది. ఈసారి ప్రోగ్రామ్కి మనం ఇన్ టైంలోనే వచ్చాము. సో వెల్కమ్ డ్రింక్, ఉగాది పచ్చడి కూడా దొరికాయి. ప్రతి సంవత్సరం 4-5 స్టాల్స్ పెడతారు, మరెందుకు ఈ సంవత్సరం ఒకే స్టాల్ పెట్టారు, అదే 1 గ్రామ్ జ్యువెలరీ షాప్. వెరైటీస్ చాలా బాగున్నాయి, ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సునీల్ గారికి సేల్స్ బాగా జరుగుతున్నట్టున్నాయి. చూద్దాం పదండి. ప్రదీప్ గారి ఇంట్లో కూడా అంతేగా ఎందుకంటే పక్క వాళ్ళ జీవితంలోకి తొక్కి చూసి వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో తెలుసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండదు కదా, మన ఇంట్లో అలా ఉందేమో అని తెలుసుకోవడానికి అడిగారు. నేను చెప్పాను, అవునండి మా ఇంట్లో కూడా అంతేగా 2 ఉన్నాయి. ఒక అంతేగా ఆయన ఏదంటే అది నేనంటాను, నేనేదంటే అది ఆయన అంతేగా అంటారు. 2 అంతేగాలు ఉన్నాయని. ఇక్కడ మరొక అనుభవాన్ని కూడా నేను మీతో పంచుకున్న తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఈ అంతేగానే ప్రపంచం ఆగిపోలేదని, ఎంతోగా పెరిగిపోయిందని చెప్పడానికి. మేమిద్దరం కూడా ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడము, అంటే మా ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే కాబట్టి ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో తనకి ఏదైనా ఇలాగ చీఫ్ గెస్ట్ గా పిలిస్తే నేను కూడా రావడము, ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ఆనందించడం. అలాగే నాకు కూడా ఎవరైనా ఏదైనా ఒక అవార్డో మన్మటోనో ఇస్తే ఆయన కూడా రావడం, నాతో పాటు కూర్చుని ఆనందించడం చేస్తుంటాం. ఒకసారి నేను ఇలాగే నాకు బెస్ట్ సిటిజన్ అవార్డు అని లయన్స్ క్లబ్ అవార్డు అక్కడ హైదరాబాద్ లో ఇచ్చారు. ఆ సందర్భంగా మేము వెళ్తూ ప్రదీప్ గారు కూడా నాతో పాటు వచ్చి ఆడియన్స్ లో కూర్చున్నారు. మరి ప్రదీప్ గారు వచ్చి కూర్చుంటే ఆర్గనైజర్స్ ఊరుకోలేరు కదా, ఆయన కూడా మేము వేదిక మీద పిలుస్తున్నామని నాతో పాటు ఆయన కూడా స్టేజ్ మీద ఇచ్చారు. కూర్చున్న తర్వాత అవార్డుల ప్రధాన కార్యక్రమం అప్పుడు నన్ను బయటకు ముందుకు పిలిచినప్పుడు నేను ముందుకు వచ్చి నాకు అనౌన్స్ చేసినప్పుడు ఇలాగే పబ్లిక్ గురించి ఎవరో అంతేగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ప్రదీప్ నువ్వు వెనకబడిపోయావు అన్నారు. అనగానే నేను వెంటనే పక్కనున్న మైక్ తీసుకుని నేను చెప్పాను, ఏమండి కుడికాలు ముందున్నప్పుడు ఎడంకాలు వెనక ఉండాలి, ఎడంకాలు ముందున్నప్పుడు కుడికాలు వెనక ఉండాలి, లేకపోతే నడకెట్ట సాగుతుందండి. నేను అంటే కంటివేస్తూ వెళ్తాను. జీవితం సాఫీగా సవ్యంగా సాగాలి అంటే ఇద్దరు ఒకరికి తోడు ఒకరు ఉండాల్సిందే. ఇదే మేము చెప్పేది రిలేషన్షిప్ లో చెప్పాను. మనసుకు నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, నీ జీవితంలో అత్యంత విలువై ఉన్నవాళ్ళు 25 మంది పేర్లు ఆ బోర్డు మీద చక్కగా రాసేసింది. తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, చిన్నప్పుడు ఫ్రెండ్స్, టీచర్స్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడున్న ఫ్రెండ్స్, మొత్తం 25 మంది రాసేసారు. సూపర్ తల్లి, ఈ గేమ్ కంటూ అవ్వలేదు, ఒక 5 పేర్లు తీసేయాలి. ఎందుకండి అది గేమ్ అమ్మా, 5 పేర్లు తీసాను. అక్కలేని వాళ్ళు 5 తీసి ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 20 మంది మిగిలారు. మళ్ళీ అన్నాను ఇంకో 5 పేర్లు తీయమన్నాను. అతి కష్టపడి కొంతమంది ఎగిరిపోయారు. 15 పేర్లు ఉన్నాయి. ఇక్కడితో అయిపోలేదమ్మా, ఇంకా 5 పేర్లు తీయమన్నా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, బాలకృష్ణ అందరు ఎగిరిపోయారు. 10 పేర్లు వచ్చినాయి. ఇంకా లాభం లేదమ్మా, 5 పేర్లు తీయాలి అన్న. నేను తీయను సార్, వీళ్ళందరూ నా పక్షం, నా జీవితాన్ని పట్టుకొచ్చేవాడు. లేదు తీయాల్సిందే, ఇది గేమ్ రూల్ అన్న. కష్టపడి బాధపడుతూ అన్నయ్యలు, వదిళ్ళు, చిన్ననాటి స్నేహితులు అందరినీ తీసేసింది. 5 మిగిలారు. ఎవరు మిగిలారు? అమ్మ, నాన్న, భర్త, 2 పిల్లలు. నేనన్నా ఇప్పుడు పోయి 2 పేర్లు తీయమ్మా.
నేను తీయలేదు సార్, నేను తీయను సార్ అని కట్టమని నీళ్ళు వస్తున్నాయి అమ్మాయి. లేదు ఏం తీయాల్సిందే అన్న. ఆలోచించి కట్టమని నీళ్లు తెచ్చుకుంటాం. అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు, ఎప్పటికైనా వాడిని వదులుకోవాల్సిందే అని తీసేసింది. ఇప్పుడు 3 పేర్లు ఉన్నాయి, వెళ్ళిపోతా సార్, వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ 2 పేర్లు తీయమన్నా. నేను తీయను సార్ అని తీయాలి తల్లి అన్న. గుట్ల నీళ్లు కప్పుకుంటూ పిల్లలిద్దరికి రెక్కలు వస్తే వెళ్ళిపోతారు అని తీసింది. ఎవరు మిగిలారమ్మా? భర్త మిగిలాడు. షుగర్ దాకా మిగిలేదు భర్తకి భార్య మిగతా మంది వచ్చిపోయే ప్రవాహంలో వచ్చిపోయే కట్టే అని చెప్పి ఏ భాషలో పుడతామో, ఏ ప్రాంతంలో పుడతామో, ఏ దేశంలో పుడతామో తెలియదు. ఏ అన్నదమ్ములు మనకొస్తారో, ఏ లైఫ్ పార్ట్నర్ మనకొస్తారో తెలియదు. అసలు మగగా పుడతామో ఆడగా పుడతామో కూడా మనకు తెలియదు. ఏమీ తెలియకుండానే మన కోసం భగవంతుడు అన్ని సెట్ చేసి పెట్టి ఉంటాడు. మరి ఒక్కసారి జన్మ తీసుకున్న తర్వాత మాత్రం ఆ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. మరి అలా ఆనందమయం చేసుకోవాలి అంటే చక్కటి రిలేషన్షిప్ ని పాటించాలి. రిలేషన్షిప్ అంటే కేవలం ఫ్యామిలీలో మాత్రమే అని ఆలోచిస్తుంది. రిలేషన్షిప్ అంటే మ్యారేజ్ అయినాడు అప్పు చేసి పెట్టుకుంటాము. రిలేషన్షిప్ అంటే వ్యాలంటైన్స్ నాడు ముందు రాకపోయినా ముద్దు పెట్టుకోవడం. అది ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే ఇందాక నుంచి నాకు అనిపిస్తోంది, తెలుగుదనం అనే ఒక దారానికి కూర్చిన డిఫరెంట్ తెలుగు పూలలా కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక అమ్మ నాన్నకి పుట్టిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ తల్లిదండ్రులు వేరే ప్రాంతాలు, తెలుగు ప్రాంతాలు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇన్నేళ్ల నుంచి ఇక్కడ కలిసి ఉండి ప్రతి ఉగాదికి ఇలా అసెంబ్లీ అయ్యి ఇంత అద్భుతంగా పండగ జరుపుకుంటున్నారు. అంటే పండగ ఎప్పుడంటే ఫలానా రోజు అంటే తక్కిన రోజులు అన్నీ కూడా దండగా అయినట్టే. బంధువు ఎవరంటే ఫలానా వాడంటే చుట్టూ ఎందరు ఉన్నా నువ్వు ఒంటరి అయినట్టే అని సిరివెల్ల గారు చెప్పిన మాట గుర్తుకొస్తారు. సో మనం పండగ అంటే ఫలానా రోజే అనుకోకుండా ప్రతిరోజు మీరందరూ ఇలా కలుసుకుంటూ ప్రతిరోజు పండగలా చేసుకుంటున్నారు. ఉగాది, సంక్రాంతి ఇలాంటి సందర్భాల్లో ఇంకా అద్భుతంగా మీ పిల్లలందరితో ఇక్కడ ప్రదర్శనలు చేయిస్తారు. చిన్న పిల్లలు 6-7 ఏళ్ల వాళ్ళ నుంచి దాదాపు 50 ఏళ్ళు పైన వాళ్ళు కూడా ఇందాక డాన్స్ చేశారు. అందరికీ మేమిద్దరం శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి వాళ్ళలో కూడా అద్భుతమైన కళాకారులు ఉన్నారండి. ఇక్కడ అసలు పూణే అంటేనే కళ అని అనిపించేలాగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో ఇందాక చెప్పిన పాయింట్ అండి, మన రిలేషన్షిప్ ఈయన దాన్ని ట్రాక్ తప్పించారు. మీ అందరి సాక్ష్యం. నేనేం చెప్పాను, ఎంత చక్కగా చెప్తూ ఉంటే ఈయన వచ్చి రిలేషన్షిప్ గురించి వేరే చెప్పారు. ఆ రిలేషన్షిప్ కాదు, ఇప్పుడు లివింగ్ రిలేషన్ కూడా కాదు. నేను మాట్లాడేది చాలా పవిత్రమైన అద్భుతమైన బంధాలు, అనుబంధాలు. ఒక డొమెస్టిక్ ఫ్రంట్ లో ఎలా ఉండాలి, ఇంట్లో ప్రశాంతత ఉంటే ప్రొఫెషనల్గా ఎలా ఎక్సెల్ అవుతాము, పర్సనల్గా మనకి డొమెస్టిక్ ఫ్రంట్లో పీస్ ఉంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ కూడా ఎక్సెల్ అవుతాం. అటువంటి డొమెస్టిక్ పీస్ రావాలి అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా అద్భుతమైన కమ్యూనికేషన్ ఛానల్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇందాక ఆయన ఫనీగా చెప్పినా అది వాస్తవం. వాట్సాప్ అనేది ఒకటి మనకి ఎలా పట్టిందంటే ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ అసలు మనకి పనికి వస్తుందా, పనికిరాదా, అది ఉపయోగమేనా, నిజమా కాదా కూడా చూడకుండా ఫార్వర్డ్ చేసేస్తున్నాం మనం. దీన్ని నేను ఒక చోట ఎలాగా పోల్చానంటే పేరెంట్లలో మేము జాకెట్ బట్టలు పెట్టుకుంటూ ఉంటాం, అవి మేము వాడడం ఇంకోటి పెట్టేస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో వచ్చే మెసేజ్ అది ఎంత ఉపయోగమో చూడకుండా మేము దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనము అసలు వస్తున్న మెసేజెస్ ఎంతవరకు మనకి యాప్ట్గా ఉన్నాయి, ఎంతవరకు ఉపయోగం ఉన్నాయని చూడకుండా వాటిని మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం. సోషల్ మీడియా అనే ఒక సముద్రంలోకి వెళ్ళిపోయి ఏది మంచి ఏది చెడు గమనించుకోలేక పెద్దవాళ్ళే అవస్థపడుతున్న తరుణంలో పిల్లలకి కొద్ది మధ్యాహ్నం మేము ఒక చోట లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ మహారాష్ట్రన్ ఫ్యామిలీ కూర్చున్నారు. 2 చిన్న పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, 6-7 ఏళ్ల మగ పిల్లలు, ఇద్దరు ఒక చెరవ ఫోన్లో ఉన్నారు. ఆ నాన్నమ్మ చెప్తున్నారు, అసలు ఫోన్ నుంచి తల బయటికి పెట్టట్లేదండి, హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అసలు ఆ ఫోన్లకే అతుక్కుపోయి ఉన్నారండి. తప్పు ఎవరిది అని ఆలోచిస్తే పెద్దవాళ్ళదే తప్పు అనిపిస్తుంది. పిల్లల్ని ఇప్పుడు అసలు టీనేజర్స్ అంటారా, స్క్రీనేజర్స్ అంటున్నారు. They are learning out of screens, they are burning out of screens. మనము కరోనా ముందర అసలు ఫోన్ పట్టుకోవద్దు, ఫోన్
చూస్తున్నారు కదా డిన్నర్ ఎంత బాగుందో. వెజిటబుల్ పలావ్ అయితే చాలా బాగుంది. అదండి వీడియో విశేషాలు. హోప్ యూ లైక్ ద వీడియో. కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ పార్ట్ 2లో ఉన్నాయి. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.